श्रीगुरुभ्यो नमः। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिस्सीदसाधनं శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు 7వ స్థానంలో ఉండడం వల్ల రాజకీయ పురోగతి లభిస్తుంది, కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది. ఇతరులకు ఉపయోగపడే పనులు ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తుంది. ఇక శని 4వ స్థానంలో అశుభుడైనందువల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే రాహు 3వ స్థానంలో శుభుడైనందువల్ల మనోల్లాసాన్ని పొందుతారు. తోటి వారితో వైరం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కనుక కొత్త పరిచయాల్లో అప్రమత్తత చాలా అవసరం. ఆర్థిక విషయాల్లో కొంత జాప్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కేతువు 9వ స్థానంలో సాధారణ శుభుడైనందువల్ల స్థిరాస్తులను జాగ్రత్త పరుచుకోవాలి. ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరం. అనుకున్న పని కార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ అద్భుత అవకాశాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గురువు, శని, రాహువుకు జపాలు దానాలు చేసుకోవడం చాలా ఉత్తమం. అలాగే సూర్యభగవాని ఆరాధన, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ముకుందమాల పారాయణం చేయడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.